ఏపీ రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. జగన్ తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అని అన్నారు. రాష్ట్రానికి ఎంత అవమానకరం, ఎంత బాధాకరం, ఎంత సిగ్గుచేటు జగన్ అంటూ ఫైర్ అయ్యారు. 370 కోట్లకు ఒక రాష్ట్ర సీఎం కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడం అంటే ఏంటో తెలుసా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. ప్రజలారా అసమర్థ అహంకార విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ఆలోచించండి అంటూ ఎక్స్ వేదికగా చంద్రబాబు పిలుపునిచ్చారు. అటు ప్రభుత్వ తీరుపై టీడీపీ నాయకులు సైతం మండిపడుతున్నారు. గత 5 ఏళ్లుగా జగన్ తెస్తున్న అప్పులను చూసి తలపండిన ఆర్థికవేత్తలకు సైతం మైండ్ బ్లాంక్ అవుతోంది అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఎద్దేవి చేశారు. రాష్ట్రాన్ని 12.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్ ఇప్పుడు ఏకంగా సచివాలయాన్ని తాకట్టు పెట్టారు అన్న వార్త చూసి షాక్ గురైనట్లు తెలియజేశారు. ఏపీని అప్పుల కుప్పగా చేసి మరో శ్రీలంకలాగా మార్చేస్తున్నారు అని ధ్వజమెత్తారు. రాష్ట్ర పరువును మంటగలుపుతున్న ఈ సీఎంను ఏమనాలో, ఇక ఎవరితో పోల్చాలో మాటలు రావడం లేదు అని నారా లోకేష్ అన్నారు. ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సమాయత్తమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 6 నుంచి ప్రజాగళం పేరుతో నియోజకవర్గాల పర్యటనకు సిద్దమవుతున్నారు. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా పార్టీ నేతలను, కార్యకర్తలను చంద్రబాబు కలుస్తారు. రోజుకు 2 నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. రా కదిలిరా పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సభలు నేటితో పూర్తవుతాయి. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని పెనుగొండలో చివరి పర్యటన ఏర్పాటు చేశారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంకరావం సభలు ఉత్తరాంధ్ర జిల్లాలో పూర్తి చేశారు. త్వరలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి రాయలసీమ పర్యటన చేయనున్నారు. రోజుకు 3 సభల్లో లోకేష్ మాట్లాడుతున్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా నిజం గెలవాలి పేరుతో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు వారిని భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికే 24 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటనలు పూర్తి చేశారు. రేపు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో జేహో బీసీ సదస్సు నిర్వహిస్తున్నారు. ఆ సదస్సులో బీసీల కోసం టీడీపీ గతంలో నిర్వహించిన కార్యక్రమాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోయే కార్యక్రమాలను ఈ సభలో వివరిస్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టే కార్యక్రమాలకు సంబంధించిన బీసీ డిక్లరేషన్ ను ఈ సభలో ప్రకటించనున్నారు. ఇక 6న నంద్యాల, మైదుకూరు, 7న వేమూరు, పామరు, 8న పలాస, పాడేరులో జరిగే ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొంటారు. 9న రామచంద్రాపురం, ప్రతిపాడు, 10న మార్కాపురం, ఉదయగిరి నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. ఎన్నికలకు వారం రోజుల ముందుగానే అన్ని నియోజకవర్గాల్లో పర్యటన పూర్తి చేయనున్నారు. తర్వాత ఎన్నికల నిర్వహణపై నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమాలోచనలు జరుపుతారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ పార్టీకి ఘోర పరాభవం తప్పదు అని హెచ్చరించారు. ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. ఏపీలో జగన్ ఓడిపోతున్నారు అని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పారు. అది కూడా మామూలు ఓటమి కాదు, భారీ ఓటమి అని ఆయన హెచ్చరించారు. ఏపీలో చదువుకున్న యువత ఉపాధి, ఉద్యోగాల కోసం చూస్తున్నారే తప్ప ప్రభుత్వం ఇచ్చే తాయిలాల కోసం కాదు అని వివరించారు. 5 ఏళ్లలో మొత్తం వనరులను కొన్ని అంశాలపైనే ఖర్చు పెట్టడం, అభివృద్ధిని పట్టించుకోలేదు అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జగన్ పరిస్థితి చూస్తుంటే మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని అన్నారు. పాలకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, దీనికి భిన్నంగా జగన్ వ్యవహరించారు అని దుయ్యబట్టారు. జగన్ ప్యాలెస్ లో ఉంటూ ప్రజల బాగోగులన్నీ తామే చూసుకుంటున్నామని భావిస్తున్నారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఇలాంటి వైఖరిని ప్రజలు హర్షించబోరు అని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఎన్నుకున్న పాలకులు ఒక ప్రొవైడర్ కంటే మెరుగైన పాత్ర పోషించాలి అని సూచించారు. ప్రజల బాగోగులు చూస్తున్నాము అంటూ వాళ్ల సొమ్మును ఖర్చు చేయడం తప్పు అన్నారు. జగన్ ఇలా చేయడంతో రాజకీయంగా నష్టపోతున్నట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణలో కేసీఆర్ కు కూడా ఇదే జరిగింది అన్నారు. ఈ ఎన్నికల్లో కీలక అంశాలు తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ప్యాలెస్ లో కూర్చొని బటన్స్ నొక్కితే ఓట్లు పడవు అని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. దేశ ప్రధాని 41 ఏళ్ల తర్వాత ఈ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవాళ 6,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇక్కడి నుంచే దక్షిణాదిన పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ అధికారిక పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పాల్గొంటారు. మోదీ పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి ఆదిలాబాద్ కు హెలికాప్టర్లో వస్తారు. మోదీ రాకతో పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కలుగుతుంది అని రైతులు భావిస్తున్నారు. ఆదిలాబాద్ సభ నుంచే మోదీ ఎన్నికల శంఖారావాన్ని పూరించే అవకాశం ఉంది. ఇక మోదీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పాల్గొంటారు అని అధికార వర్గాలు తెలియజేశాయి. ఇందుకోసం భారీగా కాన్వాయ్ ను సిద్ధం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ తొలి అధికారిక పర్యటన. గతంలో రాష్ట్రంలో నిర్వహించిన ప్రధాని మోదీ కార్యక్రమాలకు సీఎం హోదాలో కేసీఆర్ దూరంగా ఉన్నారు. పీఎంఓతో ఉన్న గ్యాప్ ను రేవంత్ రెడ్డి తగ్గిస్తున్నారు. ఇక మోదీ పర్యటనపై జిల్లా వాసులు ఆశలు పెంచుకున్నారు. 25 ఏళ్ల కిందట మూతపడిన సిమెంట్ పరిశ్రమ తెరుచుకునే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ రేపు సంగారెడ్డి జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మోదీ పర్యటన విజయవంతం కోసం పార్టీ వర్గాలు ప్రణాళికలను సిద్ధం చేశారు. తెలంగాణ బీజేపీకి మరో షాక్ తగిలింది. నాగర్ కర్నూలు పార్లమెంట్ టికెట్ దక్కకపోవడంతో బంగారు శృతి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నాగర్ కర్నూలు టికెట్ ను ఇటీవల బీజేపీలో చేరిన ఎంపీ రాములు కుమారుడు భరత్ కు ఇచ్చారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన బంగారు శృతి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె అయిన బంగారు శృతి దారి తప్పడం పై బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇక పార్లమెంటు ఎన్నికలకు ముందు శృతి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం పార్టీలో కలకలం రేపింది. శృతి లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు టికెట్ ను ఆశించారు. బీజేపీ అధిష్టానం మరో అభ్యర్థి పేరును ప్రకటించింది. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న శృతి కాంగ్రెస్ లో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఇదిలా ఉండగా వరంగల్ మేయర్ గుండు సుధారాణి సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో బీఆర్ఎస్ నేతలు కలవరపడుతున్నారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసినట్లు సుధారాణి చెబుతున్నప్పటికీ ఆమె కూడా హాస్తంగూటికి వెళ్తారు అనే ప్రచారం అయితే ఊపందుకుంది. గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. కంటైనర్ తో గంజాయిని చెన్నైకి తరలిస్తుండగా అడ్డుకున్న పోలీసులకు షాక్ ఇచ్చారు. నెమలి నారాయణపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం నెమలి నారాయణపురంలో దారుణం జరిగింది. గంజాయి తరలింపు వాహనాన్ని తనిఖీ చేస్తున్న సమయంలో పోలీసులకు ఎదురుగా దెబ్బ తగిలింది. గంజాయిని తరలిస్తున్నారు అన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో అప్రమత్తమైన గంజాయి దొంగలు పోలీసులను కంటైనర్ ఢీకొట్టారు. ఈ ఘటనలో ఎస్జీబీ ఎస్ఐ ప్రభాకర్ మరో 2 కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళంలోని రిమ్స్ కు తరలించారు. కంటైనర్ లో 13 గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ లో ఈ నెల 12న బహిరంగ సభ నిర్వహించనుంది. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో సభ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ సభ 10వ తేదీని నిర్వహించాలి అని భావించిన ఆ రోజు అమావాస్య కావడంతో 12వ తేదీకి మార్చింది. తెలంగాణ భవన్ లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఇక ఖచ్చితంగా కరీంనగర్ లోక్సభ సీట్లో బీఆర్ఎస్ గెలవబోతోంది అని కరీంనగర్ సభ తర్వాత బస్సు యాత్ర చేపడతామని నేతలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కరీంనగర్ సభ నుంచే కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి నాంది పలకనున్నారు. ఇక కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ మీడియా సమావేశంలో కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈసారి ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసేందుకు కేసీఆర్ సిద్దమవుతున్నారు. ఇక వరంగల్ నుంచి కడియం కావ్య, మల్కాజ్గిరి నుంచి కాసాని వీరేశం, నల్గొండ నుంచి గుత్తా అమిత్ రెడ్డి, జహీరాబాద్ నుంచి పోచారం భాస్కర్ రెడ్డికి అవకాశం ఇవ్వనున్నారు. క్రైస్తవ సమస్యలపై టీడీపీ నేత నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. టీడీపీ అధికారంలోకి వస్తే క్రైస్తవులకు మేలు చేయాలని భావిస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. క్రైస్తవ మతానికి చెందిన కొడాలి విజయ్ ద్వారా ఒక టీం ఏర్పాటు చేసుకుని క్రైస్తవుల సమస్యలపై లోకేష్ ఫోకస్ పెట్టారు. ఏపీలో క్రైస్తవ సమాజంపై టీడీపీ నిబద్ధత కలిగి ఉంది అన్న విషయాన్ని రుజువు చేయడానికి ఆ పార్టీ సిద్దమవుతోంది. అదే విషయాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తోంది. వైసీపీ అధికారంలోకి రాకముందు క్రైస్తవులకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చింది. ఓట్లు కొల్లగొట్టాక వారిని విస్మరించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సర్కార్ దళితుల మీదే ఎక్కువగా దాడులకు తెగబడింది. ఈ విషయంపై జిల్లాల వారీగా డేటాను సేకరించింది. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. క్రైస్తవుల అభ్యున్నతి కోసం సూపర్ 6 పేరుతో 6 అంశాలను ప్రామాణికంగా తీసుకుని వారి కోసం నిర్దేశించారు. టీడీపీ అధికారంలోకి వస్తే క్రైస్తవులకు, పాస్టర్లకు గౌరవ వేతనం కొనసాగిస్తామని టీడీపీ హామీ ఇవ్వడానికి సిద్దమవుతోంది. అర్హులైన అందరికీ గుర్తింపు కార్డులు అనుసంధానం చేసి గౌరవ వేతనం ఇచ్చేలా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక మైనార్టీ బోర్డు నుంచి క్రిస్టియన్ కార్పొరేషన్ వేరు చేసి క్రైస్తవుల్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలని టీడీపీ భావిస్తోంది. విపక్షాల కూటమి ఎన్నికల శంఖారావం పూరించింది. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన భారీ బహిరంగ సభకు విపక్ష పార్టీల అగ్రనేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి, సిపిఎం అగ్రనేత సీతారాం ఏచూరి, అలాగే సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజాతో సహా పలువురు భాగస్వామ్య పక్షాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. భారత్ జోడో న్యాయ యాత్రకు విరామం ఇచ్చి పాట్నా సభకు హాజరైన రాహుల్ గాంధీ 15 నిమిషాల పాటు ప్రసంగించారు.
కేవలం 2-3 సంపన్నుల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. దేశ జనాభాలో 73% ఉన్న దళితులు వెనుకబడిన తరగతుల వారిని మోదీ నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ నితీష్ కుమార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీ నేత తేజస్వీపై ప్రశంసలు గుప్పించారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న 17 నెలల కాలంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు సృష్టించారని కితాబిచ్చారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాన ప్రత్యర్థి నితీష్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి అని పిలుపునిచ్చారు. కేంద్రంలో మోదీని అధికారం నుంచి దించేందుకు ఓటు హక్కును వినియోగించుకోవాలి అన్నారు. యూపీ, బీహార్లలో కలిసి 120 ఎంపీ స్థానాలు ఉన్నాయని, ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి చెందితే ఆ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు అని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఈ భారీ బహిరంగ సభకు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేశారు. యువనేతలు ఒకచోట కలిస్తే గొప్ప సింహాసనాలు కదిలిపోతాయి అని అఖిలేష్ వ్యాఖ్యానించారు. అమరావతి రాజధానిగా ప్రకటించాలి అంటూ రైతులు చేస్తున్న పోరాటం కొనసాగుతోంది. గత 1538 రోజులుగా తుళ్లూరులో దీక్షను కొనసాగిస్తున్నారు. 6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు ఇచ్చిన ప్లాట్లు 3 నెలల్లో అభివృద్ధి చేయాలని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చినా అమలు కాలేదు అని వారు ఆవేదన చెందుతున్నారు. ఇక ఈ తీర్పు ఇచ్చి సరిగ్గా నేటికి 2 సంవత్సరాలు అవుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోంది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని నిద్ర లేపుతూ పళ్లాలు మోగిస్తూ విజిల్స్ వేస్తూ నిరసన తెలియజేశారు. అమరావతిలో దళితులు ఎక్కువగా నష్టపోయారని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భారత్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో ఆడిన గేమ్తో ఈ నష్టం జరిగింది అని పేర్కొన్నారు. కర్నూలులో నిర్వహించిన దళిత గర్జన సభలో ఆయన ప్రసంగించారు. ఇక రిషికొండను జగన్ బోడిగుండు చేసి 5 స్టార్ బిల్డింగ్స్ కట్టుకున్నారు అని టీజీ భారత్ విమర్శించారు. సిద్ధం అంటూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని మండిపడ్డారు. ఈ ఖర్చు విద్యార్థులకు పెడితే ఉపయోగంగా ఉండేది అని టీజీ భారత్ అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే డోర్ డెలివరీ అనే యాప్ పెట్టేలా ఉన్నారు అని టీజీ భారత్ ఆరోపించారు. టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన దళిత గర్జన సభకు పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు. సభలో సీఎం జగన్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జాతీయ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ చర్చించారు. ప్రస్తుత రాజకీయాలతో పాటు క్షేత్రస్థాయిలో ఆయా జిల్లాల్లో పార్టీ బలాబలాలపై నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఇక పొత్తులపై కూడా నేతలు తమ అభిప్రాయాలను శివప్రకాష్ కు వివరించారు. పొత్తులపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని శివప్రకాష్ పేర్కొన్నారు. 2 రోజుల జరిగిన సమావేశం సారాంశాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వానికి నివేదించనున్నట్లు తెలియజేశారు. వారం రోజుల్లోగా ఏపీలో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పొత్తులపై క్లారిటీ వస్తే 2వ విడత జాబితాలో ఏపీ ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా ఉండొచ్చు అని రాష్ట్ర కమలనాథులు అంచనా వేస్తున్నారు. ఇక 2 రోజుల పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు చర్చించామని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి తెలియజేశారు. శివప్రకాష్ ఆధ్వర్యంలో పార్టీ పరిస్థితిపై 26 జిల్లాల అధ్యక్షులు ముఖ్య నేతలతో చర్చించామని ఆమె చెప్పారు. మేనిఫెస్టో కమిటీ నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని తెలియజేశారు. అధిష్టానం నిర్ణయం మేరకు తమ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది అని పురంధేశ్వరి తెలియజేశారు. శ్రీశైలం మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు 3వ రోజు దాటాయి. మహాశివరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి శివస్వాములు భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి తరలి వస్తున్నారు. ఇక ఈ నెల 5వ తేదీ వరకు మాత్రమే ఇరుముడి ధరించిన శివస్వాములకు స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనానికి అనుమతి ఉంది. దీంతో శ్రీశైలం క్షేత్రానికి శివస్వాములు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఉదయం నుంచే ఆ శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు శివస్వాములు బారులు తీరారు. భక్తుల రద్దీతో క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీ కారణంగా దేవస్థానం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర క్యూ లైన్ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. శివదీక్ష భక్తులకు మాత్రం ప్రత్యేకంగా చంద్రావతి కళ్యాణ మండపం నుంచి క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఇరుముడి కలిగిన శివదీక్ష భక్తులకు 2 గంటలకు ఒకసారి మల్లన్న స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించారు. ఇక క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు అల్పాహారం, మంచినీరు, బిస్కెట్లు అందజేస్తున్నారు. రేపు సాయంత్రంతో ఇరుముడి కలిగిన శివస్వాములను కూడా స్పర్శ దర్శనం నిలిపివేసి 6వ తేదీ ఉదయం నుంచి భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో పెద్దిరాజు తెలియజేశారు. శ్రీశైలం క్షేత్రం భక్తుల రద్దీతో ఆలయ ప్రధాన వీధులన్నీ కళకళలాడుతున్నాయి. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక పర్యటనలు చేశారు. ఆర్టీసీ బస్సులో ఆకస్మిక ప్రయాణం చేసి సంచలనం సృష్టించారు. ముందస్తు సమాచారం లేకుండా మంత్రి బస్సులో ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులతో పాటు కండక్టర్, డ్రైవర్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంత్రి పొన్నం ఆకస్మికంగా ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా బస్సులోని ప్రయాణికులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. నారాయణపేట్ కు వెళ్తున్న బస్సులో ఎక్కిన మంత్రి పొన్నం ప్రభాకర్ నందిగామ నుంచి షాద్నగర్ వరకు ప్రయాణం చేశారు. మంత్రి పొన్నంతో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా బస్సులో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందుతున్న ఉచిత ప్రయాణంతో ఆదా అవుతున్న డబ్బులు తదితర వివరాలను మంత్రి బస్సులో ప్రయాణిస్తున్న మహిళలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గృహజ్యోతి ఫేమస్, కేసీఆర్ 24 గంటల కరెంటు బోగస్ అని ఆయన అభివర్ణించారు. గత 12 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వలేదు అన్నారు. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇవ్వలేదు అని మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలోని కనగల్, తిపర్తి మండలాల్లో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు మంత్రి కోమటిరెడ్డి. పలువురు లబ్ధిదారులకు జీరో కరెంటు బిల్లులను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 4 గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెప్పారు. మరో వారంలో 5వ గ్యారంటీ అయిన ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని అమలు చేయబోతున్నామని చెప్పారు. ఇప్పటికే 25,000 ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్, మెగా డిఎస్సీ ప్రకటించామని తెలియజేశారు. కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుంది అని ఆయన వివరించారు. ఇక ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు నల్లగొండ, భువనగిరి నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ వస్తుందని మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మోదీ కంటే ఎక్కువ మెజారిటీ వస్తుంది అన్నారు. కేఆర్ఎంబీతో పోరాటం చేసి కేసీఆర్ చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తాము అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 3 ఏళ్లకే కూలిపోయే ప్రాజెక్టులు 7 లక్షల కోట్ల అప్పులే మిగిలాయి అన్నారు. ఇక కేసీఆర్ డబ్బుల కోసం కృష్ణానదిని ఎండబెట్టి శ్రీశైలం సాగర్లను, జగన్ కాళ్ల వద్ద మోకరిల్లి తెలంగాణను మోసం చేశారు అని ఎద్దేవా చేశారు. నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందిస్తున్నామని అన్నారు. ఇక వచ్చే నెలలో రీజనల్ రింగ్ రోడ్డుకు 30,000 కోట్లతో టెండర్ పిలుస్తాము అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కకావికలమవుతోంది. ఆ పార్టీకి చెందిన నేతలంతా ఒక్కొక్కరుగా గుడ్ బై చెప్తున్నారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ లో చేరగా మరికొందరు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. మరికొందరు బీజేపీ తీర్థం పూచుకునేందుకు రెడీ అయ్యారు. మొత్తానికి బీఆర్ఎస్ కంచుకోట బదలవుతుండటంతో గులాబీ అధిష్టానం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ హస్తగతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 7 కార్పొరేటర్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు నేతృత్వంలో 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు హైదరాబాద్ కు వెళ్లారు. ఈ క్రమంలో ఎప్పటి నుంచో పార్టీ మారాలని చూస్తున్న నగర మేయర్ గుండు సుధారాణి సైతం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తాను అభివృద్ధి పనుల కోసమే సీఎం ను కలిసినట్లు సుధారాణి చెబుతున్నప్పటికీ ఆమె కూడా హస్తం గూటికి వెళ్తారు అని ప్రచారం ఊపందుకుంది. ఇక 2-3 రోజుల్లో మేయర్ తో పాటు 18 నుంచి 20 మంది కార్పొరేటర్లు గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అధ్యయనానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీని ప్రభుత్వం నియమించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాలను కమిటీ అధ్యయనం చేయనుంది. 3 బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల తీరును, డ్యామేజీకి గల కారణాలను పూర్తి స్థాయిలో కమిటీ పరిశీలించనుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ జె చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్ గా 5 సభ్యులతో కూడిన కమిటీ ఏర్పడింది. కమిటీ సభ్యులుగా యూసీ విద్యార్థి, ఆర్ పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్, అమితాబ్ మీనా ఉన్నారు. 4 నెలల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి కమిటీ రిపోర్టు సమర్పించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం బ్యారేజీకి బుంగలు పడడంపై ఇక ఆరా తీయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమవుతోంది. వీటితో పాటు సుందిళ్ల బ్యారేజీ డిజైన్లు, నిర్మాణాన్ని పరీక్షించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ నియమించింది. ఇక కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ జె చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 6 సభ్యులతో ఈ కమిటీ నియమించారు. ఇక 3 బ్యారేజీల్లో నెలకొన్న సమస్యలను గుర్తించాలి అని ప్రభుత్వం సూచించింది. వాటికి పరిష్కారాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిఫార్సు చేయాలని కమిటీని ఆదేశించారు. 4 నెలల్లోగా ఎన్డీఎస్ కు నివేదిక ఇవ్వాలి అని గడువు విధించారు. మరోవైపు ఎన్డీఎస్ కు నిపుణుల కమిటీ బ్యారేజీలను పర్యవేక్షించి నివేదిక సమర్పించిన తర్వాతే వాటికి మరమ్మతులు గాని పునరుద్ధరణ పనులు గాని చేపట్టేందుకు వీలుంటుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. కమిటీ సిఫార్సులకు అనుగుణంగా జూలై తొలి వారం తర్వాతే పునరుద్ధరణ పనులు చేపట్టే అవకాశం ఉంది. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీఏలో గవర్నర్ పేట 2 గవర్నర్స్ హౌస్ పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పథకాన్ని తమిళనాడు మాజీ గవర్నర్, మాజీ డీజీపీ రామ్మోహన్ రావు రచించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కాలక్రమేణా తగ్గుతోంది అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలో మన ప్రాధాన్యం మళ్లీ పెరగాలని ఆయన ఆకాంక్షించారు. గవర్నర్ పేట 2 గవర్నర్స్ హౌస్ పుస్తక ఆవిష్కరణలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. గతంలో నీలం సంజీవ్ రెడ్డి, పివి నరసింహారావు, ఎన్టీఆర్ లాంటి నేతలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపడమే కాకుండా శాసించే స్థాయికి ఎదిగారు అని వివరించారు. తరువాత జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు లాంటి వారు అదే ఒరవడిని కొనసాగించే ప్రయత్నం చేశారు అని తెలియజేశారు. ఇప్పుడు ఢిల్లీకి వెళితే మనవాళ్లు ఎవరున్నారు అని వెతికే పరిస్థితి ఏర్పడింది అన్నారు. రాష్ట్ర అంశాల్ని జాతీయ స్థాయిలో ప్రస్తావించడానికి ఎవరూ కనిపించడం లేదు అన్నారు. వ్యాపారాలు చేస్తూ పార్ట్ టైం గా రాజకీయాల్లోకి వచ్చేవారు పెరుగుతుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది అన్నారు.
వైసీపీ పాలనపై జనం విసిగెత్తిపోయారు అని మాజీ మంత్రి దేవినేని ఉమా బొమ్మసాని సుబ్బారావు తెలియజేశారు. వైసీపీ పాలనలో దౌర్జన్యాలు అధికమయ్యాయి అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చిన శంఖారావం కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలి అని కోరారు. లోకేష్ తో పాటు తాము ముందుకు సాగుతాము అని మాజీ మంత్రి దేవినేని ఉమా బొమ్మసాని సుబ్బారావు తెలియజేశారు. ఇక చంద్రబాబు చేపట్టనున్న ప్రజాగళం యాత్రతో వైసీపీ ప్రభుత్వానికి చర్మగీతం పాడడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ద్వారా సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని అన్నారు. నేడు సాయంత్రం జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో నిర్వహించనున్న బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని దేవినేని ఉమా బొమ్మసాని సుబ్బారావు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో డ్రగ్స్ కేసులు పెరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సిటీ కమిషనరేట్ లో డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. నార్కో టెర్రరిజంపై విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పోలీసులు అవగాహన కల్పించారు. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పోలీస్ కమిషనర్లు పలువురు ఐఏఎస్లు పాల్గొన్నారు. డ్రగ్స్ నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి అని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడుతున్నారు అని వివరించారు. డ్రగ్స్ ఇప్పుడు కిరాణా షాపుల వరకు పాకాయి అన్నారు. డ్రగ్స్ కంట్రోల్ చేయాలి అంటే స్కూళ్లు, కళాశాలలు కీలక పాత్ర పోషిస్తాయి అన్నారు. పాఠశాలల పరిధిలో సీసీ కెమెరాలు ఉండాలని ఆదేశించారు. సమీప దుకాణాలను స్కూళ్ల యాజమాన్యం మానిటర్ చేయాలి అని కోరారు. ఇక విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు గమనించాలి అని సిపి సూచించారు. డ్రగ్స్ వాడకం మానవ మనుగడకే పెను ప్రమాదంగా మారింది అని అవినాష్ మహంతి అన్నారు. ఒత్తిడిని తప్పించుకోవడానికి సెలబ్రేషన్స్ లో భాగమంటూ రకరకాల పరిస్థితుల్లో డ్రగ్స్ ను తీసుకుంటున్నారు అని పోలీసులు వివరించారు. డ్రగ్స్ వాడకాన్ని నిరోధించాలి అంటే వాటి నష్టం ఎంతలా ఉంటుందో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి అని అవినాష్ మహంతి సూచించారు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడడంతో తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ఉంది అని నాబ్ డైరెక్టర్ సందీప్ సాండిల్యా అన్నారు. తల్లిదండ్రులు పిల్లల నడవడికను సరిగ్గా పట్టించుకోకపోవడంతో వారు పక్కదారి పడుతున్నారు అని వివరించారు. ర్యాంకుల కోసం పిల్లలను ఒత్తిడి చేయొద్దు అని సూచించారు. డ్రగ్స్ ను కంట్రోల్ చేయడం కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని ప్రతి ఒక్కరి బాధ్యత అని సందీప్ సాండిల్యా తెలియజేశారు. గుజరాత్ జైన్స్ కు ఘోర పరాజయం ఎదురైంది. మహిళల ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ పాలైంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. 164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులే చేసింది. ఇక ఆష్లే గార్డ్నర్ మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లో జెస్ జొనాన్సెస్, రాధా యాదవ్ తలో 3 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించారు. ఈ విజయంతో ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇక గుజరాత్ జట్టు ఇంతవరకు ఖాతా తెరవలేదు. ఆడిన 4 మ్యాచ్ల్లోనూ ఓటమి చవిచూసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. మెగ్లానింగ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. మిగతా వారు భారీ ఇన్నింగ్స్లు ఆడకున్నా మెరుగైన స్కోర్ సాధించడంలో సహకారం అందించారు. గుజరాత్ బౌలర్లో మేఘనా సింగ్ 4, గార్డెనర్ 2 వికెట్లు